ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనము దైవ సన్నిధానములో చేరి దేవుని మాటలను వినే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనం ప్రభునెంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథములో నుండి ప్రతి వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈ శనివారము కూడా దేవుని వాక్యములో నుండి మరికొన్ని విషయాలు నేర్చుకుందాము. దానికంటే ముందుగా ప్రార్థనతో దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయములో మరొకసారి మీ సన్నిధిలో నీ పిల్లలముగా చేరి మీ యొక్క మాటల ద్వారా మా బ్రతుకులను జాగ్రత్త పరుచుకోవటానికి విశ్వాసములో మేము స్థిరులుగా కదలని వారిగా బ్రతకటానికి మరొక అవకాశాన్ని మీరు మాకిచ్చారు తండ్రి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి మీ వాక్యము వినటం మాత్రము కాకుండా నీ వాక్యానికి అనుకూలముగా మేము బ్రతకటానికి, నీ వాక్యము చెప్పినట్లుగా మేము జీవించటానికి తగిన సహాయము చేయండి. గత కొన్ని నెలల నుండి మేము సామెతల గ్రంథములో 1వ అధ్యాయము నుండి కూడా ఎన్నో సంగతులు నేర్చుకుంటూ 8వ అధ్యాయమును ధ్యానం చేస్తున్నాము తండ్రి. ఈ 8వ అధ్యాయంలో కూడా మీరు మాతో ఉండి మాట్లాడి బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ, నిలవబడినటువంటి నన్ను మీ యొక్క జ్ఞానముతో నింపి నీ మాటలు నీ మాటలుగా బోధించగలుగునట్లు కృప చూపమని, మీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ, వినుచున్న వారందరూ కూడా వాక్యము చేత బలపడినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వచనాలు వాక్యములో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. చాలండి. బైబిల్ గ్రంథంలో ఈ సామెతల గ్రంథములో నుండి మనము నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట చాలా విలువైనది. ప్రియులారా, ఏదో మనము వచ్చాం, కూర్చున్నాం, 4 మాటలు విన్నాము, వెళ్ళిపోయాము అన్నట్లుగా మన జీవితాలు ఉండకూడదు. భోజనము చేసిన తర్వాత మన కడుపు నిండుతుంది, మన యొక్క మనసు తృప్తిగా ఉంటుంది. ఆకలి తీర్చబడిన తర్వాత, కడుపు నిండిన తర్వాత ఆకలి పోయి తృప్తి కలుగుతుంది. అలాగే దేవుని సన్నిధిలో కూడా వాక్యం అనేది మన ఆత్మకు ఆహారము. శరీరమునకు ఆహారము ఎటువంటిదో మన ఆత్మకు కూడా ఆహారము వాక్యము అటువంటిది. వాక్యాన్ని మనము ఎంత వింటామో, వాక్యాన్ని ఎంతగా మనము నేర్చుకుంటామో అంతగా మన ఆత్మలు తృప్తి పొందుతాయి. కడుపు నింపినప్పుడు మన శరీరము ఎంత ఆనందంగా ఉంటుందో,
ఆత్మ కూడా వాక్యము చేత నింపబడినప్పుడు మన మనసు కూడా అంత ఆనందంగా ఉండాలంటే మనము చక్కగా భోజనం చేయాలి. ఆధ్యాత్మికమైన ఈ ఆహారంలో మన ఆత్మలు తృప్తి పడితే, మన ఆత్మలు బలపడితే మనము లోకములో జీవించటానికి ఇష్టపడం. లోక క్రియలలో మనము బ్రతకలేము. దేవుని కొరకు, దైవ చిత్తాన్ని నెరవేర్చటం కొరకు మన జీవితాలను అప్పగించుకుంటాం. ఇక్కడ దైవ గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు రాస్తున్నాడు. జ్ఞానమును గూర్చి వ్రాస్తూ ఆ జ్ఞానము పలుకుతున్న మాటలను ఈ వచనాలలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వచనాలలో ఏముందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని అన్నాడు. నన్ను కనుగొనువాడు, జాగ్రత్తగా వెదకువాడు నన్ను కనుగొంటాడు అని అన్నాడు. అంత మాత్రమే కాక ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అని అన్నాడు. ఐశ్వర్యం ఏంటో నేర్చుకున్నాం. ఏ ఐశ్వర్యం మనకు అవసరమో తెలుసుకున్నాం. లోక సంబంధమైన ఐశ్వర్యం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికమైన దేవుడిచ్చేటువంటి ఐశ్వర్యం మనకు కావాలని దేవుని వాక్యములో నుండి తెలుసుకున్నాం. ఆ తరువాత మనము ఘనతను గురించి మాట్లాడుకున్నాం. లోకములో వచ్చే ఘనతలు కంటే దేవుని ద్వారా వచ్చే ఘనత మనకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది అని దేవుని వాక్యములో చూసాం. ఈరోజు దేవుని వాక్యములో స్థిరమైన కలిమి అనే మాటను గురించి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయని అన్నాడు? ఏవండి, ఎవరి దగ్గర? జ్ఞానము దగ్గర. జ్ఞానాన్ని ప్రేమించేవారు, జ్ఞానాన్ని జాగ్రత్తగా వెదికే వారి దగ్గర ఉంటాయి. ఏంటవి? ఐశ్వర్యం ఉంటుంది, ఘనత ఉంటుంది, స్థిరమైన కలిమి అన్నాడు. కలిమి అంటే మనం అంతగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ స్థిరమైన కలిమి అన్నాడు. కలిమి అంటే ఏంటి? కలిమి అంటే లోకములో లోక సంబంధంగా కలిమి అంటే ఏంటి? ఒక వ్యక్తి అనేకమైన వాటిని కలిగి ఉండటాన్ని కలిమి అని అంటారు. అది ధనమే కావచ్చు, ఆస్తులే కావచ్చు, స్వాస్థ్యమే కావచ్చు, సంపదలే కావచ్చు. అన్నిటినీ కలిగిన వ్యక్తిని ఏమంటారంటే కలిమి కలిగిన వాడు అని అంటాడు. అన్నీ కలిగినవాడు. ప్రియులారు, ఇక్కడ దైవ గ్రంథంలో మనము చూస్తే కలిమి అని అన్నాడు. ప్రియులారా, ఇక్కడ కలిమి అనేటువంటి మాటకు ముందు మరొక మాట చేర్చాడు. అదేంటంటే స్థిరమైన కలిమి అని అన్నాడు. ఒకవేళ ఈ లోకములో ఉన్నటువంటి సంపదలే, ఈ లోకములో కలిగి ఉండటమే, ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తులే ప్రియులారా స్థిరమైనవి అయితే నిజంగా మనుషులందరూ కూడా వాటి మీద పడిపోతారు. కానీ ఇక్కడ స్థిరమైన కలిమి ఏదో, అస్థిరమైన కలిమి ఏదో ఒకసారి మనము చూద్దాం. ఒకవేళ మనము కలిగి ఉన్న ధనమే స్థిరమైనదైతే, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులే స్థిరమైనవి అయితే, వీటి గురించి బైబిల్ ఏం చెప్పింది అనేటువంటి సంగతి మనము ఆలోచన చేద్దాం. ఒకసారి మన ప్రధాన వాక్యములో నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యెహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చాలండి. వాక్యంలో ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతి అనేటువంటి తన ఆత్మీయ బిడ్డకు ఉత్తరం రాస్తూ ఏం మాట్లాడుతున్నాడు అనంటే, అక్కడ యెహమందు అన్నాడు. చూడండి, యెహమందు ధనవంతులైన వారు
గర్విష్ఠులు కాక అనే మాట మనము చూస్తున్నాం. ఇహము అంటే ఏంటి? ఈ లోకం. ఈ లోకం అంటే మన శరీరముతో బ్రతికే ఈ లోకం, ఇహలోకం. ఇహలోకమందు ధనవంతులైనప్పుడు మనలో ఏమి రాకూడదట? గర్వం అనేది రాకూడదట. గర్విష్ఠులు కాకూడదు అని అన్నాడు. ఎందుకు అని అంటున్నాడంటే, ఇది అస్థిరమైన ధనం అన్నాడు. చూడండి అక్కడ, అస్థిరమైన ధనమునందు ఏముంచొద్దన్నాడు? అంటే ఈ భూమి మీద సంపాదించే సంపదంతా కూడా స్థిరమైనదా అస్థిరమైనదా? అస్థిరమైనది, స్థిరము కాదు. స్థిరము కాదు ప్రియులారా. ఎందుకంటే అది ఎప్పుడు మన దగ్గర ఉంటుందో తెలియదు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు మన ప్రియులారా ఇంటిలో చాలా డబ్బు ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు ఒక్క పైసా కూడా ఉండకపోవచ్చు. ఎందుకని? ఇది స్థిరమైనది కాదు. ఇది ఎటువంటిది? అస్థిరమైనది అని దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ లోకములో ఉండే ధనం ఒకవేళ అది పెరుగుతున్నా, అది వృద్ధి అవుతున్నా, మనము ఏం చేయకూడదంటే దాని యందు నమ్మిక ఉంచకూడదు అని అన్నాడు ప్రియులారా. మన జీవితాలలో మనం కష్టపడుతున్నప్పుడు, మన ఆస్తి పెరుగుతున్నప్పుడు, మన సంపద పెరుగుతున్నప్పుడు, కలిమిలో ప్రియులారా మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనము వీటి మీద మనము నమ్మిక ఉంచకూడదు. ఎందుకంటే ఇది స్థిరమైనది కాదు. ఈరోజు చేతి నిండా డబ్బులుంటాయి, మరొక రోజు అసలు మన చేతుల్లో డబ్బులు లేక అల్లాడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇది స్థిరంగా మన దగ్గర ఉండదు, ఇది స్థిరమైనది కాదు. మన దగ్గరే కాదు, ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు ఇది. ఏవండి, ఎవరి దగ్గర కూడా స్థిరంగా ఉండదు. ఇంకొక మాట అన్నాడు దీని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 11:28 చూడండి. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. చూసారా, వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. ధనమును నమ్ముకొనువాడు ఏమైపోతాడట? అంటే ధనము మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఒకవేళ ధనాన్నే నమ్మేవనుకో, ధనం మీదే నమ్మిక ఉంచి వెళ్ళావనుకో, ధనము సంపాదించటం వేరు, ధనము పెరగటం వేరు, ధనమును దాయటం వేరు, ధనము మీద నమ్మిక ఉంచటం వేరు. ధనము మీద నమ్మిక ఉంచి మనము దేవునికి దూరమైపోతే ఆ ధనము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. ధనమును నమ్ముకుని వాడు ఏమైపోతాడట? పాడైపోతాడా? ధనవంతుడు ఎలా పాడైపోతాడు? ధనము మనిషిని ఎలా పాడైపోతుంది, ఎలా పాడు చేస్తుంది? ఆలోచించండి ప్రియులారా. ఒకానొక సమయంలో ఒక మనిషి చాలా పేద స్థితిని అనుభవించాడు అనుకోండి. తర్వాత నేను చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అని అనుకొని బాగా కష్టపడి సంపాదిస్తూ ఉన్నప్పుడు అతని సంపద పెరిగిపోయింది అనుకోండి. పెరుగుతున్నప్పుడు సంపద పెరుగుతూ ఉన్నప్పుడు మనిషికి లేనిపోయిన అలవాట్లు కూడా వస్తుంటాయండి. మనం చూస్తూ ఉంటాం. ఏమండి, వీడు ఏమీ లేనప్పుడు చాలా మంచివాడేనండి, చాలా బాగున్నాడండి, వీడికి డబ్బులు ఎప్పుడైతే పెరిగిందో, ధనం ఎప్పుడైతే పెరిగిందో, ఆస్తి ఎప్పుడైతే పెరిగిందో ఇతనిలోనికి గర్వం వచ్చిందండి. అంత మాత్రమే కాదు, లేనిపోయిన అలవాట్లు కూడా ఇతన్ని ఆవరించేసాయండి. భయంకరంగా త్రాగుతూ, భయంకరంగా వ్యభిచరిస్తూ, ఇంటిలో సరైనటువంటి విధానములో లేకుండా ధనము పెరిగే కొలది ఇతని జీవితమే పాడైపోయిందండి అనే మాటలు మనము వింటున్నాం ప్రియులారా. అవును, ఒకనాడు ధనము లేనప్పుడు పరిస్థితి వేరు, ఒకనాడు ధనము వచ్చిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటది. ఎందుకంటే ధనము పెరుగుతున్న కొలది మనిషిలో లేనిపోయిన ఆలోచనలు ఈ ధనము పుట్టిస్తుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే ధనము సమస్తమైన కీడులకు మూలం. చాలా మంది దాన్ని ఆశించి ఏమైపోయారో చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఆ మాటలు ఒకసారి మళ్ళీ మనము చదువుకుందామండి. ప్రియులారా, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం.
ఆ ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేశారట? పొడుచుకున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అనే మాటలు మనము చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో మనము ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, మన జీవితాలను ప్రేమించి, మన అవసరతలు అక్కరలు ఎరిగిన వాడై మనము ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన సమస్త విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. అందులో ఏ డౌట్ లేదు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుడు తర్వాత అని దేవుని స్థానములో నుండి ప్రియులారా మనము దేవునిని తొలగించి ఆ స్థానములో ధనాన్ని పెట్టి, లేక మనకు కలిగిన కలిమిని పెట్టి, మన ఆస్తులు పెట్టి వీటి తర్వాతే దేవుడు అని ఒకవేళ మనము అనుకుంటే మనము శోధనలోను ఉరిలోను పడిపోతాము అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఏమండి, ఇటువంటి వాటిని ఆశించే గెహాజీ ఏమైపోయాడో మనకు తెలుసు. ఏమండి, ధనమును ఆశించి వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏమైపోయాడు? తన ఇంటి వారందరికీ కుష్టి వ్యాధిని తెచ్చుకున్న వాడిగా మనము చూస్తున్నాం. ఆకాను ఆ కలిమిని లేక ఆ బంగారమును ఆ వస్త్రములను ఆశించి ప్రియులారా అవి తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నందువలన తన కుటుంబం ఏమైపోయింది చెప్పండి? ప్రియులారా, చంపబడినట్లుగా, నాశనమైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఈ ధనమును ఆశించే యోధా ఇస్కరియోతు జీవితం ఏమైపోయింది? ఉరి వద్దకు వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ధనం మీద నమ్మిక ఉంచి ధనమును ఆశించి విశ్వాసములో నుండి ఏమైపోయారు చెప్పండి? కాబట్టి మనం గుర్తించవలసింది ఏంటంటే కలిమి స్థిరమైనది కాదు. ధనము ఎప్పుడు మనకు స్థిరమైనది కాదు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి, వాక్యములో లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ ఒక మాట 11వ వచనం చదవండి. 11వ వచనం, కాబట్టి అన్యాయపు సిరి విషయములో. చాలండి. ఏ సిరి అన్నాడు? అంటే సిరేంటి? సిరి ఎటువంటిదట? అన్యాయపు సిరి అని అన్నాడు. అంటే అది మనకు న్యాయము కంటే ఎక్కువగా ఏం చేస్తుంది చెప్పండి? అన్యాయమే చేస్తుంది. ప్రియులారా, ఒక్కసారి ఈ విషయాలు మనము ఆలోచించాలి. అది అన్యాయపు సిరి అని అన్నాడు. న్యాయమైన సిరి కాదది. న్యాయమైన సిరి వేరు, అన్యాయమైన సిరి వేరు. ప్రియులారా, అప్పటి వరకు మనతోనే ఉంటుంది, అప్పటి వరకు మన జీవితాలతోనే ఉంటుంది, అప్పటి వరకు మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, అప్పటి వరకు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. కొద్దిసేపటిలోనే ఆ సంతోషాన్ని మన యొద్ద నుండి ఏం చేసేస్తుంది ఇది? ప్రియులారా, మన జీవితాలను, మన సంతోషాన్ని తొలగించేస్తుంది ఈ సిరి. వాస్తవానికి మీకు ఒక విషయాన్ని చెబుతున్నాను. ఏదో కష్టపడ్డాం ప్రియులారా, ఒక 2-3 లక్షల రూపాయలు దాచుకున్నాం, పర్వాలేదు కొంత దాచుకున్నాను, నాకు జీవితంలో ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటాం. ఈ లోపు ప్రియులారా ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయిపోతాం. ప్రియులారా, ఒక్కసారి అక్కడ మన యొక్క రోగానికి లేకపోతే మనకు కలిగినటువంటి వ్యాధికి తొలగించుకోవటానికి తీసుకుని వెళ్ళి పెడుతూ ఉంటాం. చివరికి అవి సరిపోక మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే అప్పటి వరకు అవి ఇంటిలో ఉన్నంత వరకు చాలా ఆనందం కలిగాయి. ఇప్పుడు హాస్పిటల్ పాలైపోగానే ఏమైపోయింది? ఇప్పుడు మనలో ఉన్న ఆనందం తొలగిపోయింది. అంటే ఏం చేసింది మనకిది? అన్యాయం చేసిందా లేదా? అన్యాయపు ప్రియులారా, అన్యాయపు సిరి ఇది అన్నాడు. ఇది అన్యాయం చేసేదండి. ఇది మనకు న్యాయం చేయదు. ఎప్పుడు మనతోనే ఉంటుంది,
ప్రియులారా మన కడుపు నింపుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోతుందో, ఎలాగూ మనకు దూరం అయిపోతుందో మనకు తెలియదు. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే ధనము శాశ్వతమైనది కాదు అని అన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనం చూడండి. వాక్యములో మనము చూస్తే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. అమ్మ క్షమించండి, కీర్తన గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం దేవుని వాక్యములో 62:10 చూడండి. కీర్తనల గ్రంథం వాక్య భాగములో మనము చూడగలిగితే 62వ అధ్యాయము 10వ వచనం. గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని ఏం చేయొద్దన్నాడు చెప్పండి. ఒకవేళ ధనము హెచ్చిందనుకో, ధనము ఎక్కువయిందనుకో, ఒకవేళ ధనము పెరుగుతుందనుకో, దాన్ని ఏం చేయొద్దన్నాడు చెప్పండి. లక్ష్య పెట్టొద్దు అన్నాడు. ఎందుకు లక్ష్య పెట్టొద్దు? ఎందుకు లక్ష్య పెట్టొద్దు? ధనము పెరుగుతున్నప్పుడు దాని మీద మనసు పెట్టొద్దా? దాని మీద లక్ష్య పెట్టొద్దా? వద్దు. ఎందుకో తెలుసా? అది ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అది ఎప్పుడుంటుందో తెలియదు, ఎప్పుడు వెళుతుందో తెలియదు. ఒకసారి కీర్తన గ్రంథం 39వ కీర్తన చూడండి. 39వ కీర్తన వాక్యములో 6వ వచనం చదవండి. 6వ వచనం. 6వ వచనంలో ఏమన్నాడు? మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి. ధనము కూర్చుకుంటామట, ధనము కూర్చుకుంటాం, ధనాన్ని పెట్టుకుంటాం, ధనాన్ని సంపాదించుకుంటాం, కానీ అది ఎవరి చేతికి వెళ్ళిపోతుందో తెలియదట. అంటే ప్రియులారా, అందుకే దీన్ని ఏమన్నాడు చెప్పండి? అన్యాయపు సిరి. ఇది అన్యాయపు సిరి. దీన్ని మన దగ్గర ఉన్నప్పుడు ప్రియులారా వాడుకోవటం, మన దగ్గర లేనప్పుడు మనము ప్రియులారా అలాగే బ్రతకటం. అంటే ఉన్నా ఒకే రకంగా ఉండాలి, మన దగ్గర లేనప్పుడు కూడా మనం ఒకే రకంగా ఉండాలి. ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. అలా ఉన్నావంటే నీవు దేని మీద నమ్మకం పెట్టుకున్నట్టు? ధనం మీద, నీకు కలిమి మీద, లేక నీ ఆస్తి మీద, నీ అంతస్తుల మీద నీకు మనసు పడింది. కాబట్టి దాని మీద, దాని యందు లక్ష్యం ఉంచకండి. ఎందుకంటే సంపాదిస్తావు, అది ఎవరి చేజిక్కునో తెలియదు. ప్రియులారా ఆలోచించండి. కష్టపడతాం, సంపాదిస్తాం, ప్రియులారా అది ఏ హాస్పిటల్కో ఏ దొంగల పాలు అయిపోయిందనుకోండి, అది ఎవరి చేజిక్కింది? అది అలా చిక్కుతుందని మనకు తెలుసా? ఎవరి చేజిక్కునో ఎవరికి తెలియదు అని అన్నాడు. కాబట్టి ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను అనంటే, ఇక్కడ స్థిరమైన కలిమి అన్నాడు కదా. ఆయన్ను ప్రేమించే వారికి, ఆయన ప్రియులారా ఆయన్ని వెదికే వారికి దొరికేటువంటి కలిమి స్థిరమైన కలిమి అన్నాడు. కానీ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కలిమేది అస్థిరమైనది. ఇది స్థిరమైనది కాదు. మరొక విషయం చెప్పనా? ఇది మనల్ని విశ్వాస భ్రష్టులుగా కూడా చెయ్యొచ్చు. చివరికి అసలు ఇది జీవానికి మూలమే కాదన్నాడు. ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు. చూడండి ఏమండి, ఒకని కలిమి విస్తరించుట దేనికి మూలం కాదట? జీవమునకు మూలం కాదు. ఏమండి, ధనము మన కలిమి మన జీవానికి మూలమా? మన జీవానికి మూలం ఏంటి? ఏమండి, మన జీవానికి మూలం ఎవరు? దేవుడు. ఆయన మాట మన జీవానికి మూలం. కానీ మన జీవానికి మూలము కానిదైనా కలిమి మీద మనం ఏముంచకూడదు చెప్పండి?
అందుకే ఇక్కడ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని గురించి మాట్లాడాడు. ఆ కింద ఒక ధనవంతునికి ఆస్తి సమృద్ధిగా ఉంది, తన పంట బాగా పండింది. ప్రియులారా, అతడు విత్తనాలు వేశాడు, పంట బాగా సమకూర్చుకోవటానికి సిద్ధంగా ఉంది. వెంటనే అతడు ఏమనుకుంటున్నాడు అక్కడంటే, ప్రియులారా, సమృద్ధిగా పండినప్పుడు వెంటనే నేను పాత కొట్లు ఇప్పేస్తాను, కొత్త కొట్లు కట్టుకుంటాను, నా యొక్క కొత్త కొట్ల నిండా కూడా నేను ఈ యొక్క ధాన్యాన్నంతా ఏం చేస్తాను, నింపుతాను. కాబట్టి ఇక నాకేం కొదవలేదు, అనేక సంవత్సరములకు సరిపడినంత ఆస్తిని నేనేం చేసుకున్నాను, సమకూర్చుకున్నాను అనుకొని తన ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంటే దీనికి అసలు మూలమైన ఎవరిని మర్చిపోయాడు ఈ వ్యక్తి? దేవుణ్ణి మర్చిపోయాడు. ఇతనికి ఎవరు ఆరోగ్యం ఇచ్చారు, ఇతడు కష్టపడటానికి ఇతనికి శక్తిని ఎవరిచ్చారు, పొలమే ప్రియులారా పండటానికి ఎవరి కృపో, ఎవరి ద్వారా ఈ భూమి పండుతుందో, ఎవరి ద్వారా ఫలిస్తుందో, ఎవరు ఇవన్నీ అనుగ్రహిస్తున్నారు, ఈ భూమికి వర్షాన్ని ఎవరిస్తున్నారు, భూమికి సారాన్ని ఎవరిస్తున్నారు, విత్తనము మొలవటానికి కృప ఎవరు చూపుతున్నారు, ఇవన్నీ అసలు ఆ వ్యక్తినే మర్చిపోయాడు. ఇప్పుడు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండు. ఎందుకంటే అనేక సంవత్సరములకు సరిపడినంత ఆహారము కొట్లలో నీ కొరకు నేనేం చేశాను అనుకుంటున్నాడు. ఇంకా సమకూర్చలా అనుకుంటున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. నా పంట బాగా పండుతుంది, పంట తెచ్చి కొత్త కొట్లలో కూర్చేస్తాను, ఇక నాకేం పర్వాలేదు, అనేక సంవత్సరములకు సరిపడినంత ఆహారం కూర్చుకొని ఆనందపడిపోతాను అని అనుకుంటున్నాడు. కానీ ఒక విషయం అతనికి తెలియదు, ఏంటంటే అసలు ఈ జీవం ఏ పాటిది, ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు అనే విషయాన్ని మర్చిపోయాడు. అందుకే దేవుడు అతన్ని ఏమన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించినవన్నీ ఎవని వగును అంటే, ఇప్పుడు ప్రియులారా కలిమి విస్తరించింది, బాగుంది, అది అతని జీవానికి మూలమయ్యిందా? కాదు కదా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, లేకపోతే మన సంపద పెరిగినప్పుడు, మనము కలిమిలో ఉన్నప్పుడు, మనము మన జీవానికి మూలమైన దేవుణ్ణి ఏం చేయకూడదు చెప్పండి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆస్తి విస్తరించితే లేక కలిమి విస్తరిస్తే మనము జీవమునకు మూలమైనటువంటి వానిని మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఒకని ప్రియులార ఆ కలిమి విస్తరించుట అది జీవమునకు ఏం కాదన్నాడు, మూలము కాదు అని అన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, పని చేసుకోవటానికి శక్తినిచ్చాడు, 1 రూపాయి తెచ్చుకుంటున్నావు, దాచుకుంటున్నావు, మంచిదే, కాదని వద్దని దేవుడు అనడు. కష్టము చేసి దాని ఫలము అనుభవించాలని దేవుడే తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ ధనం మీదే ఆశ పెట్టుకొని, ఆ ధనం మీదే మనము మనసు పెట్టుకొని దేవునికి దూరం కాకూడదు, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. ఎందుకంటే అది స్థిరమైనది కాదు, అది శాశ్వతమైనటువంటిది కాదని దేవుని వాక్యం మనకు తేటగా చెబుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పుకున్న కలిమి, ఇప్పటి వరకు చెప్పుకున్న ధనం, ఇప్పటి వరకు చెప్పుకున్న ఆస్తులు, అంతస్తులు ఈ భూమి మీద మన జీవితంలో స్థిరమైనవి కావు. ఎందుకంటే ఒకనాడు మనము దానిని విడిచిపెడతాము అనే విషయాన్ని దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తుంటున్నాం. ఎందుకంటే ఈ లోకానికి వచ్చేటప్పుడు మన దగ్గర ఏముంది, ఏమీ లేదు. ప్రియులారా సమకూర్చుకున్నాం, పర్వాలేదు, సమకూర్చుకున్నాం, భూమి మీద వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోయేటప్పుడు ఏముంది, ఏమీ లేదు. అంటే వచ్చేటప్పుడు ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఏమీ లేకుండానే వెళ్ళిపోతున్నాం. మరి భూమి మీద ఎంతో సంపాదించుకుని దాని మీద మనసు పెట్టాం కదా, దాని సంగతి ఏంటి అని అంటే అది ఎవరి చేజిక్కునో ఎవరికి
తెలియదు. అందుచేతనే దాన్ని నమ్ముకోకండి. అది మిమ్మల్ని పాడు చేసేది, అది మిమ్మల్ని నాశనం చేసేది, మిమ్మల్ని విడిచిపెట్టేది. అది స్థిరమైనది కాదు, అది శాశ్వతమైనది కాదు. అది మీ జీవాన్నే మీకు కాకుండా మూలమేంటో తెలియకుండా చేస్తుంది అని ప్రియులారా ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది స్థిరమైనది కాదు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు స్థిరమైన కలిమి ఏంటో చెబుతాను వినండి. ఏమండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది రండి మళ్ళీ ఒకసారి సామెతల గ్రంథం చదువుకుందాము రండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఇప్పుడు దేవుని దగ్గర లేక జ్ఞానం దగ్గర ఏమన్నాయట? జ్ఞానం దగ్గర ఏమన్నాయట? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి అని అన్నాడు కదా. ఏంటి స్థిరమైన కలిమి? ఏవండి, అసలు నేను ఒక విషయం చెప్పనా? ఈ లోకమే మనకు స్థిరమైంది కాదు, అవునా? ఈ లోకం మనకు స్థిరమైందా? ఈ లోకం మనకు స్థిరమైంది కాదు కదండి. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. వాక్యములో మనము చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము వాక్యములో నుండి 14వ వచనాన్ని చదువుకుందాం. నిలవరమైన పట్టణము ఉందా? నిలవరమైన పట్టణం ఇక్కడుందా? లేదుగా. మనము ఇక్కడే నిలిచిపోతాం. ఇదే మనకు స్థిరమైనది, ఈ పట్టణమే నిలవరమైనది కాదు అని అన్నాడు. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ చూడండి, ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అన్నాడు. చూడండి, అంటే స్థిరమైనది ఇది కాదు, స్థిరమైనది ఇంకొకటి ఉందట. స్థిరమైనది ఇది కాదు, మనకు నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు అని అన్నాడు. ప్రియులారా, ఇంకొక మాటలో మనము చెప్పాలి అని అంటే ప్రియులారా, స్థిరమైనటువంటి నివాసం మనకు అసలు ఇక్కడ లేదు. చూడండి, మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అని అన్నాడు. నిత్యమైనది అంటే ఏంటి? స్థిరమైంది అంటే ఇక అది తొలగిపోయేది కాదు. నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు చెప్పండి, మన పట్టణం ఏది? మనం ఉండవలసిన స్థలం ఏది? మన స్వాస్థ్యం ఎక్కడుంది? మన ధనం ఎక్కడుంది? మన కలిమి ఎక్కడుంది? అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే అది స్థిరమైనదిగా దాన్ని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపట్ల. లోకములో అస్థిరమైన వాటిని సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడుతున్నాం, స్థిరమైన వాటిని ప్రియుల సంపాదించుకోవటానికి మనం ప్రయాసపడటం లేదు. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఎంతో మంది ధనవంతులు ఈ భూమిని విడిచి సడన్గా వెళ్ళిపోతున్నారు కదండి. ఏమైపోయింది వాళ్ళ ఆస్తి? వాళ్ళతో వెళ్ళిందా? వాళ్ళతో ప్రయాణం చేసిందా? లేదండి. ప్రియులారా, దేవుని వాక్యం చెప్పే మాటలు ఎంత సత్యమో మనము నమ్మాలి. ఎందుకంటే ఈ లోకములో మనము దేనిని గూర్చి ఆలోచించినా ఏది మనకు స్థిరమైనది కాదు. అసలు ఒక మాట చెబుతానండి, స్థిరమైన పట్టణం ఇది కాదు, స్థిరమైన లోకం ఇది కాదు. అసలు నువ్వు స్థిరమా? నేను స్థిరమా? మన స్థిరమా? ఇక్కడ కాదు కదా. అంటే మనము స్థిరము కాదు అని అంటే స్థిరమైనది ఎక్కడో ఒక చోట ఉంది అని అర్థం కదా. స్థిరమైనది కాదు ఇది అని అన్నప్పుడు స్థిరమైనది ఎక్కడో ఉందని కదా. ఇంకొక విషయాన్ని చెబుతున్నాను, ఇది అద్దె ఇల్లు అని అంటే ప్రియులారా దాని అర్థం ఏంటి? అది సొంత ఇల్లనా? కాదు కదా. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి మనము ఆలోచించాలి. ఈ భూమి మీద స్థిరమైనదంటూ మనకు ఏదీ లేదు అనేది వాక్యం చెబుతుంది. నిత్యమైన నివాసం మనకిక్కడ లేదు, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. కానీ నిత్యము ఉండేవి, స్థిరంగా ఉండేవి, ఎన్నటికీ నాశనము కానివి ఏంటి అని మనం ఒక్కసారి
ఆలోచన చేస్తే నెంబర్ 1 ఏంటో చూద్దాము రండి. దానియేలు గ్రంథము. ప్రియులార, వాక్యములో మనము చూడగలిగితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చూద్దాము రండి. అక్కడ వ్రాయబడిన మాట 44వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికిని ఏం కలగదట? నాశనము కలుగదు. దాని పొందిన వారికి కాక మరెవ్వరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ నిర్మూలము చేయను గాని అది యుగ యుగములు నిలుచును అని అన్నాడు. చూడండి ఏమండి, పైన అనేక రాజ్యాల గురించి చెప్పాడు. బబులోను సామ్రాజ్యాన్ని గురించి చెప్పాడు. తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని గురించి చెప్పాడు. తర్వాత గ్రీకుల సామ్రాజ్యాన్ని గురించి చెప్పాడు. తర్వాత రోమా సామ్రాజ్యాన్ని గురించి చెప్పాడు. అక్కడ పైన ప్రియులారా, ప్రపంచాన్ని ఏలిన ఈ 4 రాజ్యాలు ఏమైపోతాయట? నిర్మూలమైపోతాయట. ఈ లోక రాజ్యాలు ఏమైపోతాయి? నిర్మూలమైపోతాయి. ఈ లోక రాజ్యము కాని ఒక రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపిస్తాడట. పరలోకమందున్న దేవుడు ఈ లోకములో నాశనమైపోయే రాజ్యాలు కాకుండా అవి నాశనమైపోతాయి కానీ నాశనము కాని ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యాన్ని గురించి చెప్పటానికే బాప్తిసమిచ్చే యోహాను గారు వచ్చాడు. ఆ రాజ్యాన్ని గురించి చెప్పటానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ రాజ్యం గురించి చెప్పటానికే దేవుడు అపోస్తులను భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యాన్ని గురించి చెప్పటానికే ఈరోజు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యాన్ని గురించి చెప్పటానికే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, రాజ్యాలన్నీ పాడైపోతాయి, కానీ యుగ యుగాలు నిలిచే ఒక రాజ్యం ఉంది. అదేంటి చెప్పండి? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన దేవుని సంఘము అనే రాజ్యం ఉంటే ఎక్కడుంటది? లేకపోతే పరలోకంలో ఉంటది. ఏమండి, అంతే కదా? ప్రభువుని నమ్మిన వారు, ప్రభువుని ఎరిగిన వారు ఉంటే భూమి మీద ఉంటారు, లేకపోతే ప్రభు దగ్గర ఉంటారు రాజ్యంగా. అంటే భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అది క్రీస్తు రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. అదే క్రీస్తు సంఘం. ప్రియులారా, దీనికి ఎన్నటికీ ఏం కలగదు? నాశనము కలుగదు. ఇది ఎంతవరకు నిలుస్తుంది చెప్పండి? యుగ యుగములు నిలుచును. అంటే స్థిరమైన రాజ్యం ఏది చెప్పండి? భూమి మీద స్థిరమైన రాజ్యం ఏది? దేవుని రాజ్యం. ఏవండి, ఆ రాజ్యాన్ని గురించే చెప్పాడు బాప్తిసమిచ్చే యోహాను గారు వచ్చి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందండి అని అన్నాడు. యేసు ప్రభు వారు వచ్చి కూడా చెప్పింది అదే, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చేసింది అని అన్నాడు. సమీపంగా ఉందన్నాడు. ఆ తర్వాత మీ మధ్యలోనే ఉందన్నాడు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని స్థాపించి ప్రియులారా ఆయన ఈ రోజున పరిపాలన చేస్తున్నాడు. దీనికి నాశనం కలుగుతుందా? దీనికి అంతం ఉందా? దీనికి ప్రియులారా ఎవరైనా నిర్మూలన చేయగలిగిన శక్తి ఉందా? లేదండి. ఇది నిత్యము యుగయుగాలు నిలిచే రాజ్యం. కాబట్టి ఇది స్థిరమైన రాజ్యం. ఈ స్థిరమైన రాజ్యంలో ఉండేటువంటి మన స్వాస్థ్యం స్థిరమైనది. ఇది ఎలా దొరికింది మనకు? ఒక్కసారి చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వాక్యములో నుండి 14-15 వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రియులార వాక్యములో నుండి మనము 14-15 వచనాలు చదువుకుందాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని
ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. ఏ స్వాస్థ్యం పొందటానికి? ఏ స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందటానికి? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందుటకు మన కోసం ఒక వ్యక్తి మధ్యవర్తిగా అయ్యాడు, మనకు క్రొత్త నిబంధనగా మారిపోయాడు. ఎవరాయన? యేసుక్రీస్తు వారు. చూసారా ప్రియులారా, పాతది తొలగించేశాడు, పాతది మనలో నుండి తీసివేశాడు, క్రొత్త నిబంధనలోనికి మన చేర్చాడు, క్రొత్త రాజ్యములోనికి చేర్చాడు. ఆయనే మన రాజు అయ్యాడు. ఇప్పుడు మన రాజ్యం ఏది? ఏవండి, మన రాజ్యమేది? దేవుని సంఘం. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏవండి, ఇప్పుడు మనల్ని పరిపాలిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్యములో మనమున్నాం. అంటే మనం ఆయన రాజ్యములోనికి రావటానికి ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు, మన కొరకు సిలువలో బలైపోయాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, మనకు విమోచన కలిగించాడు, నిత్యమైన స్వాస్థ్యము కొరకు మనకు వాగ్దానం చేశాడు. ఎక్కడుంది నిత్యమైన స్వాస్థ్యం? ఏవండి, పరలోకములో ఉన్నది అని దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యములో మనం చేర్చటానికి మనకిచ్చిన వాక్యమే నిత్యమైనది. ఒక్కసారి కీర్తన గ్రంథములోనికి రండి. వాక్యములో కీర్తనల గ్రంథము 119వ కీర్తన 111వ వచనం. 119వ కీర్తన 111వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని. ఏమండి, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ శాసనములు నాకేం కలిగిస్తాయి? నిత్యానందం. కొద్దిసేపు ఆనందం కాదు. ఆయన శాసనాలు మనకి ఏ ఆనందాన్ని కలిగిస్తాయట? నిత్యానందం. అంటే ఏమండి, నిత్యానందం అంటే ఏంటి? ఎప్పుడు ఉండే ఆనందం. ఇది శ్రమలు వచ్చినా తొలగదు ఈ ఆనందం, బాధలు వచ్చినా తొలగదు, కలిమి పోయినా తొలగదు, కలిమి ఉన్నా తొలగదు. ఇది శ్రమ వచ్చినా తొలగదు, బాగున్నా ఏ మాత్రం కూడా తొలగిపోదు. ఇది నిత్యానందం. అదే అంటాడు భక్తుడైన దావీదు, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించవయ్యా, అది చాలు అని అన్నాడు. ఎందుకని? వారి ధాన్య ద్రాక్షరసముల వలన వచ్చిన ఆనందం అది. నాకిచ్చిన ఆనందం ఏ ఆనందం? నిత్యానందం. ఈ ఆనందం ఎలా దొరికింది నాకు అంటే నీ శాసనముల ద్వారా దొరికింది, నీ వాక్యము ద్వారా దొరికింది నాకు ఈ ఆనందం. కాబట్టి లోకములో ఏదైనా గతించిపోతుంది, ఎన్ని పుస్తకాలు రచించిన రచనలన్నీ పాడైపోతాయి, వాక్యము ఎప్పుడు కూడా నాశనము కానేరదు. అందుకే వాక్యం చెబుతుంది ప్రియులారా, ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలలో ఒక్కటి కూడా, సున్నా కూడా ఏం కాదన్నాడు, తప్పిపోదు, తొలగిపోదు. ఆయన మాటలు శాశ్వతమైన మాటలండి ఇవి. ఆయన మాటలు నిత్యములండి, ఆయన మాటలు స్థిరములండి, ఆయన శాసనములే నిత్య స్వాస్థ్యం మనకి. అందుకే వాక్యం దగ్గరికి ఎందుకు రావాలి, వాక్యం ఎందుకు చదవాలి, వాక్యం ఎందుకు చూడాలి అని అంటే, మన స్వాస్థ్యం ఏమైనా ఉందంటే ఏంటది? మన స్వాస్థ్యం వాక్యమే. అందుకే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, అందుకే దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టాలి, అందుకే దేవుని వాక్యాన్ని నమ్మాలి మనం. అందుకే దీన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా చూసుకోండి, వాక్యం మీ హృదయంలో ఉంచుకోండి, ఉంచుకొని ఈ వాక్యాన్ని భద్రం చేసుకోండి. ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు రాయించాడు? ఎందుకు రాయించాడు? ఇవి నాశనములు కానివి. కాబట్టి మన మనసులో ఉండాల్సినవి ఇవే, మన హృదయములో ఉండాల్సినవి ఇవే. ఎందుకంటే ఇవి నిత్యానందము కలిగించే మాటలు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? నీ శాసనములు నాకు నిత్యానందము కలుగు చేయును, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఏంటవి? వాక్యమట అతనికట
ఎల్లప్పుడూ ఉండే స్వాస్థ్యమట, తొలగిపోయే స్వాస్థ్యం కాదట. కానీ మనకు వీటి మీద మనసు ఉండదు కదా, వాక్యం మీద మనకు మమకారం ఉండదు కదా, వాక్యం మీద మనకు ప్రీతికరం ఉండదు కదా. అది ఎరిగిన వాడికి ఉంటుంది వాక్యం మీద ప్రీతికరం. అందుకే దావీదు తన జీవితములో, ప్రభువా వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, వాటిని ప్రియమైనవిగా నేను ఎంచుకొనుచున్నాను నాయన, వాటిని నేను నిత్యము ధ్యానిస్తున్నాను అని ఎందుకంటున్నాడు? ఆయనకి నిత్యము నిలిచేదేంటి? ఏమండి, ఆస్తి పోవచ్చు, రాజ్యం పోవచ్చు, వెండి పోవచ్చు, లేకపోతే ప్రియులర ప్రజలు తనను వెళ్ళిపోవచ్చు, కానీ విడిచిపెట్టకుండా తనను నడిపించి నిత్య జీవము కొరకై సిద్ధపరిచే నిత్య స్వాస్థ్యము ఆయన దగ్గర ఏమైనా ఉందంటే ధర్మశాస్త్రం, వాక్యం. కాబట్టి దేవుని వాక్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. వాక్యం మన దగ్గరుంటే అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళేది కాదు, అది నిత్య స్వాస్థ్యం. మనకు వీటిని దాచుకోవాలి, ఏవండి మనం భద్రం చేసుకోవాలి. అందుకే వాక్యము మన యొద్ద, మన నోటిలో, మన హృదయములో ఉండాలి అని ఎందుకు చెప్పాడు అనంటే, ఈ వాక్యమేనండి మనకు ఆధారం, మన జీవింపచేసేది, నిత్యముగా మనతో ఉండేది ఇదేనండి. అందుకేనండి కొంతమంది దీన్ని కోసమట, ఈ వాక్యం కోసం లోకములో ఉన్నటువంటి ఆస్తినట పోగొట్టుకున్నారటండి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము రండి. 10వ అధ్యాయము 34వ వచనం. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఏం చేశారట? మీ ఆస్తి పోయినా మీరెందుకు ఇష్టపడ్డారు? పోతే పోయిందిలే ఆస్తి అని అంటే వాళ్ళు నమ్మింది ఏంటట? దీనికంటే మరీ శ్రేష్టమైనది, మరీ స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారట. అందుకే దేవుని సేవకులు బాధలో ఉన్నప్పుడు, దేవుని సేవకులు కష్టంలో ఉన్నప్పుడు, దేవుని సేవకులు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులను కోల్పోవటానికి ఇష్టపడ్డారట. దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకుల కోసం వారు ఎందుకు అలా ఉన్నారు అనంటే, వాళ్ళకి తెలిసింది ఏంటంటే దీనికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, దీనికంటే స్థిరమైనది ఒకటి ఉంది అని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళ ఆస్తి కోల్పోవుటకు ఒప్పుకున్నారు. ఆ కింద మాట చదివితే 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు మీ అవసరమై ఉన్నది. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ప్రతిఫలము బహుమానము కలుగును అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, స్థిరమైన ఆస్తి ఏది? స్థిరమైన ఆస్తి ఎక్కడుంది మనకి? ఈ భూమి మీద ఉన్నది స్థిరమైంది అనుకుంటున్నావా? ఒక 10 ఎకరాలు సంపాదించావు, అది స్థిరమైంది అనుకుంటున్నావా? లేదు ఒక 1 కోటి రూపాయలు సంపాదించావు, అది స్థిరమైంది అనుకుంటున్నావా? లేదు ఒక 10 బిల్డింగులు కట్టావు, అది స్థిరమైంది అనుకుంటున్నావా? అంటే ఈ లోకములో ఏదియూ స్థిరమైనది కాదు. బైబిల్ అంటాడు అసలు భూమి మీద కనబడేది ఏది కూడా స్థిరమైంది కాదట, కనబడేది ఏది స్థిరం కాదట మనకు. ప్రియులారా, అదే హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 11వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తే 2వ వచనాన్ని మనము చదువుకుందాం. ఉన్నవన్నట్టు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారు చెప్పండి? విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. కనబడే దాని గురించి ప్రయాసపడుతున్నారా? కనబడని దాని గురించి ప్రయాసపడుతున్నారా? కనబడని దాని గురించి వీళ్ళు ఎందుకు? కనబడని స్వాస్థ్యం అది నిత్యమైనది, అది ఎల్లప్పుడూ ఉండేది, దానికోసం ప్రయాసపడ్డారండి వీళ్ళంతా. కాబట్టి ఇది మనకు దొరకాలంటే మనం దేన్ని ప్రేమించాలట? జ్ఞానాన్ని ప్రేమించాలి. దేన్ని వెతకాలట? మనం
జ్ఞానాన్ని వెదకాలి. వెదికితే అక్కడే ఐశ్వర్యం ఉంది, అక్కడే ఘనత ఉంది, అదే మనకు స్థిరమైన కలిమిని కలిగిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అందుకేనండి అంత ఆస్తి పోయినా, అంతమంది పిల్లలు చనిపోయినా, అంత దుక్కిటెద్దులు పోయినా, తనకున్న పొలం అంతా పోయినా, ఆరోగ్యం పోయినా, యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా. ఆ మాట మనం అనగలుగుతామండి. చెప్పటానికి భలే తొందరగా చెబుతాం, కానీ మనం మన ఆస్తి అంతా పోయింది అనుకున్నాం, ఇల్లు కూడా అమ్మేశాం, అప్పుల పాలైపోయాం, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు అంటాము మనం ఆ మాట. యోబు ఆస్తి వేరు, మన ఆస్తి వేరు. యోబుకున్న ఆస్తి ఎంత ఏంటి? ఊజు దేశములో అతనంత ధనవంతుడు లేడు. ఏమండి అంటే అర్థం ఏంటి? అంటే ఎంత ఆస్తిపరుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడో ఆలోచించండి. ప్రియులారా, అదంతా ఒక్కసారి పోయిందండి అతని జీవితంలో. పనివారు చచ్చిపోయారు, 500 జతల ఎడ్లు చచ్చిపోయాయి, 10 మంది పిల్లలు చనిపోయారు. ప్రియులారా ఆలోచించండి, ఆ 10 మంది పిల్లలు ఏమైనా భక్తి లేని వాళ్ళ చనిపోయారు? ఏమండి, భక్తి లేని లోకంలో తిరుగుతూ త్రాగుబోతులుగా, దొంగలుగా, జోదగాళ్ళగా తిరుగుతూ వాళ్ళు నష్టాన్ని తెచ్చుకొని చచ్చిపోతేనే మనిషి ఏమంటున్నాడో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడంటున్నాడు. వాడు అన్యాయంగా తిరిగాడని చెబుతారు ఎవరన్నా? వాడు అన్యాయంగా బ్రతికాడు అని అనుకుంటారా? వాడు త్రాగుబోతుగా బ్రతికి చేతులార ప్రాణం పోగొట్టుకున్నాడు, వాడు దొంగగా బ్రతికి చేతులార ప్రాణం పోగొట్టుకున్నాడు, వాడు విచ్చలవిడిగా తిరిగి చేతులార ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని కోసం బ్రతకలేదు, దేవుని మందిరానికి రాలేదు, వాక్యం వినలేదు, మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, ఏనాడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినలేదు, అందుకు వాడు పోయాడని అనరు. కానీ ఏమంటారండి? మనిషికి వచ్చే మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడికి నువ్వు నేను అన్యాయం చేయటం కాదు, మనం అన్యాయం చేసాం ఆయనకి. ఆయన అనుకున్నట్లుగా మనం బ్రతకలేదు. ఆయన మనం పంపించింది ఎందుకు? ఈ లోకానికి పంపించింది ఎందుకు? మనం ఆయనకు అన్యాయం చేయటానికా? మనం న్యాయస్తులుగా బ్రతకాలని కదా దేవుడు పంపించింది. మరి న్యాయంగా బ్రతకమని దేవుడు చెబితే న్యాయంగా బ్రతకకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, దేవుడు ఉన్నాడని, దేవుడు మనకు సమస్తాన్ని కలిగిస్తున్నాడని, దేవుడు మన జీవితంలో సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడని మనము ప్రియులారా అనుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, మన ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, ఇష్టం వచ్చినట్లుగా త్రాగి తందనాలాడి చచ్చిపోతే దేవుడు అన్యాయం చేశాడు అనటానికి నోరెలా వస్తుంది లోకానికి? నువ్వు దేవునికి అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోయావు. ప్రియులారా ఆలోచించండి, నీ ప్రాణం దేవునికి ఏం అవసరం లేదు. దేవుని కొరకు బ్రతకనప్పుడు, దేవుని కోసము నువ్వు జీవించినప్పుడు నీ ప్రాణం ఆయనకి ఎందుకు? నువ్వేమైనా ఆయన దగ్గరికి వెళ్తావా? నువ్వు ఆయన దగ్గరికి ఏమైనా వెళతావా? ఆలోచించండి ప్రియులారా. బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధనవంతుడు బాగా తిను త్రాగు సుఖించు అని అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అన్నాడా? అడుగుచున్నారన్నాడా? ఎవరు అడుగుతారు? ఆయనకి అవసరం లేదు. ఎందుకు? వాడెవరి మీద డిపెండ్ కాలేదు? దేవుని మీద డిపెండ్ కాలేదు కదా. దేవుని మీద డిపెండ్ కాని వాడి ప్రాణాన్ని దేవుడు ఎందుకు అడుగుతాడు? నాకు నువ్వు కావాలయ్యి అంటాడా? అనడే. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితం ప్రియులరా అలా ముగియాలని, ముగుస్తుంది అని, ఇదిగో నువ్వు దేవుని కొరకు బ్రతకవని తెలుసు ఆయనకి. నువ్వు ఆయనకు అవసరం లేదు, నువ్వు ఆయనకు అవసరం లేదు. ఆయన కొరకు బ్రతకని నువ్వెందుకు ఆయనకి? నీ ప్రాణం ఆయన అడగడం, నీ ప్రాణం ఆయనకు అవసరం లేదు. బైబిల్ చెబుతుంది, నీ ప్రాణమును వారు అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? ప్రియులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఎవరు అడుగుతున్నారు చూద్దాం రండి. దేవుని వాక్యములో ఒకే మాట చూపిస్తాను, చాలా మాటలు ఉన్నాయి కానీ అది పెద్ద అంశం. ప్రియులారా, ఒక వాక్యములో 6వ అధ్యాయం వాక్యములో నుండి 9వ వచనాన్ని మనము చదువుకుందాం. 9వ వచనం, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు
నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలిస్తున్నారు. అయ్యా తొందరగా లోకానికి ఏం చేయమంటున్నారు వాళ్ళు? తీర్పు తీర్చేసేయి తొందరగా అని అంటున్నారు. ప్రియులారంటే లోకాన్ని తీసేయి తొందరగా, నాయన చంపేసేయి, ఇంకెందుకు? దేవుని సేవకులను చంపుతున్నారు, దేవుని సేవకుల మీద దాడి చేస్తున్నారు, దేవుని పరిచర్య జరగకుండా అడ్డుపడుతున్నారు, ఇంకెందుకు నాయన తీసేయి అని చనిపోయిన ఆత్మలు అడుగుతున్నాయి లోకానికి తీర్పు తీర్చమని. దేవుడు కాదు అడుగుతుంది, అయ్యా ఇంకా కొంతమంది పుట్టాలి, వాళ్ళు నన్ను ఎరగాలి, నా కొరకు వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు కూడా మీలాగా చచ్చిపోవలసిన టైం ఒకటి ఉంది, ఆ టైం వరకు వేచి ఉండండి. లోకానికి తీర్పు తీర్చడం పెద్ద పనేమీ కాదు, పెద్ద సమయమేమీ కాదు, చేస్తా. ఒకనాడు జలప్రళయంగా ఇదిగో తీర్పు తీర్చిన వాడిని, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలలో వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు వాళ్ళకి తీర్పు తీర్చిన వాడిని లోకానికి తీర్పు తీర్చడం ఎంత పని నాకు. కానీ ఇంకా పుట్టి పెరిగి నా కొరకు చచ్చిపోవలసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకా వాళ్ళ పొట్ల వాళ్ళు అడుగుతున్నట్టు ఆయనకు ప్రకటన గ్రంథం రాస్తున్నట్టయాని ఇంకా వాళ్ళు పుట్టలేదు. ఒకవేళ ఆ ప్రకటన గ్రంథం రాసే టయానికే ఒకవేళ వాళ్ళు అడిగిన మాట దేవుడు నెరవేర్చినట్టయితే ఈరోజు మనం ఉండేవాళ్ళం ఎక్కడ? మనం ఉండేవాళ్ళమా? అంటే దేవుడు ఆలోచించి ఇదిగో ఎంతమంది ఆయన బిడ్డలుగా ఈ లోకములో బ్రతికి ఆయన కొరకు చావాలనుకుంటున్నారో ప్రియులారా, వాళ్ళందరి నిమిత్తమై తీర్పు తీర్చకుండా ఆగుతున్నాడు. నీ బోడి ప్రాణం నా బోడి ప్రాణం ఆయనకి పెద్ద అవసరమా? మన మీద వెలగబెట్టామా దేవుని కోసం ఈ భూమి మీద? తన కొరకు బ్రతికుతూ తన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు కావాలి ఆయనకి. ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికే వాళ్ళు అయితే, నాయన భూమి మీద నా చిత్తాన్ని నెరవేర్చి వచ్చావు నాయన, నా కొరకు బ్రతికొచ్చావు, శ్రమలు అనుభవించొచ్చావు, కష్టాలు అనుభవించొచ్చావు, నిందలు పొందొచ్చావు, అవమానాలు పొందొచ్చావు, దా వచ్చి కూర్చో నా ప్రక్కన అంటాడు ఆయన. ఆయన కొరకు బ్రతకకుండా, ఆయన కొరకు జీవించకుండా, ఏనాడు దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి దూరంగా ఉండి దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తూ పాపములో బ్రతుకుతూ చనిపోతే దేవునికి ఎందుకు? నువ్వు దేవునికి అవసరమా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళవు, ఇంకా దేవుడికి నీకేంటి అవసరం? దేవునికేంటి నీతో అవసరం? నువ్వు అసలు ఆయన దగ్గరికి వెళ్ళవు కదా. ఒక వ్యక్తి పాపములో ఉండే మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు కావాల్సి వస్తే నువ్వు ఎవరికి కావాలి? నువ్వు రక్షణ పొందకుండా ప్రభు కొరకు బ్రతకకుండా చనిపోతే సాతానికి కావాలి, పాతాళానికి కావాలి, నరకానికి కావాలి. నువ్వు దేవునికి అవసరం లేదు. దేవునికి తన బిడ్డలు కావాలి, తన కొరకు బ్రతికే వాళ్ళు కావాలి. అందుచేత దేవుడు అన్యాయము చేయుట అసంభవం. కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన మన యొక్క జీవితాలలో స్థిరమైన కలిమి దాచి ఉంచాడు. ఎక్కడ అనంటే ప్రియులారా, స్థిరమైన నివాసం ఉన్న స్థలములో. కాబట్టి మన స్థిరమైన నివాసం ఎక్కడ? పరలోకం. స్థిరమైన నివాసం అక్కడ ఉన్నప్పుడు స్థిరమైన ఆస్తి ఎక్కడ ఉంటుంది? మనది అక్కడే ఉంటుంది. స్థిరమైన కలిమి ఎక్కడ ఉంటుంది? మనకి అక్కడే ఉంటుంది. అది ఎరిగినటువంటి యోబు తన జీవితంలో సమస్తము పోయినా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రాలని ప్రియులారా ఒక ధైర్యంగా ఒక మాట అనేశాడు. ఇంకొక మాట చెప్పనా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళంతా ధనవంతులే కదండి. ధనవంతులైన వీళ్ళు నిజంగా గుడారాల్లో ఎందుకు బ్రతికారు? గుడారాల్లో ఎందుకు జీవించారు? వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఇది మనకు స్థిరమైన నివాసము కాదు. చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 ప్రియులర 10 వచనాలు చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా, ఏ దేశంలో ఉన్నట్టుగా? అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో ఉన్నారట. ఏవండి, వాస్తవానికి వాళ్ళు ఉన్నది ఏ దేశం?
వాగ్దానం చేయబడిన దేశమేగా. వాగ్దానం చేయబడిన దేశంలోనే ఉన్నారు. ఏదైతే వాగ్దానం వాళ్ళకి ఇస్తానన్నాడో ఆ వాగ్దాన ప్రకారము వాళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉన్న గుడారాలు వేసుకొని గుడారాలలో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నారట. అన్యుల దేశంలో అంటే మనది కాని దేశంలో ఉన్నాయి. ఇది మన సొంతం కాదు, ఇది అన్యులది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. కాబట్టి మనది ఇది కాదు అనుకొని వాళ్ళు భూమి మీద గుడారాలలో మాత్రమే నివాసం చేసుకున్నారు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఉందాం అనుకున్నారా? వాళ్ళకున్న ఆస్తులు ఎన్ని మామూలు ఆస్తులా? ఏమండి, వాళ్ళకున్నటువంటి ఆస్తులను బట్టి చాలా అపార్ట్మెంట్స్ కట్టొచ్చు వాళ్ళు ఆ టైంలో. కానీ అలా అనుకోలేదాడు. ఎందుకులే, కొద్ది కాలం ఉండే లోకం, అస్థిరమైన లోకం, అస్థిరమైన ధనం, అస్థిరమైన పశువులు, అస్థిరమైన వెండి, అస్థిరమైన బంగారం, అస్థిరమైనటువంటి ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఉన్నంత వరకు గుడారాలు ఉన్నాయి కదా, గుడారాల్లో నివాసం చేస్తూ పునాదులు గల, అక్కడ రాయబడింది చూడండి అన్నమాట వాక్యంలో 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకే. ఎందుకు? ఇంకా వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదుగా. ఎక్కడున్నారు? పరదైసులోనే ఉన్నారుగా. పరదైసులో ఉండి ఎప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తావయ్యా, ఎప్పుడు ఆ స్వాస్థ్యం ఇస్తావయ్యా, ఎప్పుడు ఆ శాశ్వతమైన ఆ స్థిరమైన లోకంలో ఉంచుతావయ్యా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. గుడారములో ఉండి ఎదురు చూచారు, ఇప్పుడు పరదైసులో ఉండి ఎదురు చూస్తున్నారు పరలోకం కోసం. ప్రియులారా, అంటే వాళ్ళు ఏమని నమ్మారు ఈ భూమి మీద? ఎలా బ్రతికారు వాళ్ళంటే, ఇది స్థిరమైనది కాదు, మనకున్న కలిమి స్థిరమైనది కాదు, మనమున్న పట్టణము స్థిరమైనది కాదు, మన నిత్య నివాసం ఎక్కడుందనుకున్నారు? పరలోకమందు ఉందనుకున్నారు. దానికోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎదురు చూస్తున్నారు. ఇది ఎవరికి దొరుకుతుందయ్య అంటే ప్రేమించిన వారికి. ఎవరికి దొరుకుతుందయ్యంటే వెదికిన వారికి. ఏం వెదకాలి? ఏం ప్రేమించాలి? జ్ఞానమును, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి మనము వెదకాలి. ప్రియులారా, ఆయన కనుగొనాలి. ఆయన దగ్గరే మనకు ఐశ్వర్య ఘనతలున్నాయి, ఆయన దగ్గరే స్థిరమైన కలిమి ఉంది. ఆయన ఎక్కడున్నాడు? ముందు ఆయన ఎక్కడున్నాడు? ఏవండి, దేవుడు ఎక్కడున్నాడండి? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నా పిల్లలకి తొందరగా ఇచ్చేయాలి స్వాస్థ్యం, ఇది శాశ్వతమైనది. ఎవరు సంపాదించుకుంటారో, ఎవరు భూమి మీద ఉండి దీన్ని అందుకేమన్నాడు బైబిల్ గ్రంథంలో? భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెట్లు కొట్టేస్తాయి, ఇక్కడ దొంగలు కొట్టేస్తాయి, తుప్పు పడుతుంది. కాబట్టి మీరు పరలోకములో ధనమును కూర్చుకొనుడి అని అన్నాడు కదా. కాబట్టి ఆ ధనము ఇవ్వాలని మన కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఏ ధనం అది? ఏ కలిమి అది? స్థిరమైన కలిమి. ప్రియులారా, ఆ కలిమిని సంపాదించుకోవటానికి భూమి మీద మన జీవితాలు సిద్ధపడాలి. వాక్యముతో సిద్ధపడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, విశ్వాస జీవితముతో సిద్ధపడాలి, పరిశుద్ధతతో సిద్ధపడాలి, యథార్థతతో సిద్ధపడాలి. పాపము లేకుండా మన జీవితాలను నిత్య నివాసములో ఉండటానికి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదగాలి. అప్పుడు కానీ మనకు ఆ స్వాస్థ్యం దొరకదు. అది ఎలా దొరుకుతుందంటే, ఇదిగో దేవుడిచ్చిన ఈ జ్ఞానము మాటలు విని వాటి ద్వారా మనం బ్రతకటం వలన దొరుకుతుంది. దాన్ని ప్రేమించటం వలన దొరుకుతుంది. దినదినము వెదకాలి. అయ్యో, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, వాక్యం దగ్గరికి వెళ్ళాలి, వాక్యం చదవాలి. ఈ ఆలోచనతో ఇలా వెతుకుతూ ప్రయాసపడుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు స్థిరమైన స్వాస్థ్యం ఉంది. కాబట్టి ఈ లోకములో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉన్నా ప్రభుని స్తుతించు, లేకపోయినా ప్రభుని స్తుతించు. ఒకవేళ ఉంటే దాని మీద నువ్వు ఆశలు పెట్టుకొని దాన్ని నమ్ముకొని బ్రతకొద్దు. నువ్వు నమ్ముకోవలసింది మాత్రం ఒకనే, దేవుణ్ణే నమ్మాలంతే.
ఏదిచ్చినది దేవుడిచ్చాడని విశ్వాసంతో బ్రతకాలి తప్ప దాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవునికి దూరం కాకూడదు. మనం అసలైన స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మన జీవితాలు జాగ్రత్తగా ఆయన్ని వెతుకుతూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆ ఐశ్వర్యమేంటో, ఆ ఘనతలేంటో, ఆ స్థిరమైన కలిమేంటో పొందుకోవటానికి మనం ఇష్టపడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, ఈ లోకము మాకు అశాశ్వతమైనది, ఈ లోకములో ఏది మాకు శాశ్వతమైనది కాదని, ఒకనాడు దీనిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏది మా వెంట రాదని తండ్రి మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తున్నారు కదా నాయన. తండ్రి, ఈ సమయమందు మీ సన్నిధిలో ప్రభువా, ఆ నిత్య స్వాస్థ్యము నేను ఎంత సంపాదించుకున్నాను, ఆ నిత్య లోకములో నేను ఎంతగా ప్రభు దాచుకున్నాను, అది శాశ్వతమైనది కదా, అది యుగయుగములు ఉండేది కదా, అది స్థిరమైనది కదా నాయన. ఆ స్థిరమైన దానికోసం ప్రయాసపడినట్లుగా నన్ను బలపరచు నాయన. ఇంకా ప్రభువా, ఆ స్వాస్థ్యమును పొందుకోని వారు ఇంకా నా ఇంటిలో ఉన్నారయ్యా, వారు కూడా పొందుకోవాలయ్యా. అయ్యా, మా చుట్టుప్రక్కల ఉన్నారు, మా గ్రామములో ఉన్నారు, మా ఇంటిలో మా బయట ఉన్నారు, మా దేశంలో ఉన్నారయ్యా, ఈ ప్రపంచంలో ఉన్నారు అయ్యా. వారందరూ కూడా నీ యొద్దకు రావాలి, నిజమైన స్వాస్థ్యం ఏంటో అది తెలుసుకోవాలని మీ వాక్యము ద్వారా మాట్లాడారు తండ్రి. స్థిరమైన కలిమి మాకు ఎక్కడ దొరుకుతుందో మార్గం చూపించేదే కదా నాయన మీ జ్ఞానం. ఆ జ్ఞానమే మాటల రూపములో నాయన పరిశుద్ధ గ్రంథంగా 66 పుస్తకాలలో మా కొరకు రాసి ఇచ్చావు కదా నాయన. అది మేము సంపాదించుకొని, మేము ఎలా సంపాదించుకోవాలో నేర్పించే ఆ మాటలను మేము ప్రేమిస్తూ, ఆ మాటలను వెతుకుతూ, ఆ మాటలలో బ్రతుకుతూ వీటిని సంపాదించుకునే వారికి మమ్మల్ని చేయండి ప్రభు అని మళ్ళా మనము దేవునికి అప్పగించుకుందాం. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.